గడిచిన 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో రాష్ట్రం మొత్తం దాదాపు 26 చోట్ల పార్టీ కార్యాలయం కోసం ఎటువంటి అనుమతులు లేకుండా కార్యాలయాలు నిర్మించాలి. అందులోనూ కార్యాలయాలు రాజభవనాలను తలపించే విధంగా నిర్మించారు. అయితే ఈరోజు కడప నగరం శివార్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించిన వాతావరణాన్ని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి విజిట్ చేశారు. అసలు ఏంటి విషయం అనేది ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. మేడం చెప్పండి, అసలు ఈ పార్టీ కార్యాలయానికి పర్మిషన్ ఉందా? అకార్డింగ్ టు మున్సిపల్ రూల్స్ ప్రకారం అయితే ఈ యొక్క కన్స్ట్రక్షన్కి పర్మిషన్ లేదు. దీన్ని డికేటీ భూమిని తీసుకొచ్చి 1000 రూపాయల సంవత్సరానికి కింద లీజ్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంటు జగన్మోహన్ రెడ్డి గారు కడప నియోజకవర్గంలో అలాట్ చేయించుకున్నాడు. అలాగనే మాకున్న సమాచారం ప్రకారం మొత్తం ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలలో ఏ విధమైన ఆలోచన లేకుండా ఆయన ల్యాండ్ వాళ్ళ పార్టీ కార్యక్రమాల కోసము అలాట్ చేయించుకున్నాడు. అందులో ఏ బిల్డింగ్ కూడా ఇప్పుడు కడప నియోజకవర్గంలో ఉన్న ఈ కన్స్ట్రక్షన్కి పర్మిషన్ లేకుండా కట్టారు. అక్కడ నోటీస్లో మాత్రం రెసిడెన్షియల్ పర్పస్ కింద కట్టినట్టు రాశారు వాళ్ళు నోటీస్లో. కానీ దీనికి అసలు ఏ పర్మిషన్ లేదు. పర్మిషన్ లేకుండా ఇంత పెద్ద పెద్ద కట్టడాలు కట్టారు. ఒకటి ప్రజలు గమనించాలా, ప్రతి ఒక్కరూ గమనించాలా, పేదోళ్ళు చిన్న వైలేషన్ చేస్తే తొందరగా వచ్చి మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ వాళ్ళ బిల్డింగులు కూల్చేస్తారు. ఒక చిన్న 2 గోతం ఇసుక వేస్తే ఆ ఇసుక మీద పెనాల్టీ వేస్తారు గవర్నమెంట్. కానీ 5 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా పనిచేసి ఒక పార్టీ ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తి ఇంత పెద్ద దుర్మార్గము, పర్మిషన్ లేకుండా ఇన్ని పెద్ద స్క్వేర్ ఫీట్ ఉన్న బిల్డింగ్ కడితే దీని మీద ఏ విధమైన చర్యలు లేవు. అంటే ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనుకున్నారు ఇక్కడి నుంచి ఇక మొత్తము ఈ యొక్క రాష్ట్రాన్ని పాలించేది మేమే, కాబట్టి మాకు ఏ విధమైన పర్మిషన్లు అవసరం లేదు, మా ఇష్టం వచ్చినట్టు మేము కట్టుకుంటాము అని చెప్పేసి ప్రజలకు సంబంధించిన భూములు 500కు 1000 రూపాయలకు లీజులకు తీసుకొని సంవత్సరాలు అంటే దాదాపు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలకు లీజుకు తీసుకొని వీళ్ళు ఒక పెద్ద భూదందాకు శ్రీకారం చుట్టారు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తారు, కులాలు చూడడం, మతాలు చూడడం, వర్గాలు చూడడం, పేద ధనిక మధ్య భేదాలు లేవంటాడు. 1 సెంటు భూమి పేద ప్రజలకు పంచాన్ని చెప్పేసి చాలా పెద్దగా గొప్పలు చెప్పుకుంటాడు. ఎక్కడో అడవులలో కొప్పటి ఇక్కడి నుంచి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవుల్లో, గుట్టల్లో, రాళ్ళలో 1 సెంటు భూమి పేద ప్రజలకు ఇచ్చి అక్కడ రోడ్లు లేవు, నీళ్లు లేవు, కరెంటు లేదు, అలాంటి చోట్ల ఇచ్చి మీకు ఇక్కడ ఇల్లు కట్టుకోకపోతే ఇమీడియట్గా మీవి క్యాన్సిల్ చేసేసుకుంటాం, మళ్ళీ ఎనికి లాగేసుకుంటామని బెదిరించి వీళ్ళతో అప్పులు చేయించి అక్కడ పెట్టుబడి పెట్టించి ఇల్లులు కట్టించి ఈరోజు వాళ్ళు అక్కడ ఇల్లులు కట్టుకున్నా కూడా అక్కడ బస్సు సౌకర్యము, నీటి సౌకర్యము, కరెంటు సౌకర్యం లేకుండా అప్పుల పాలైపోయి ప్రజలు ఏడుస్తూ ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పెద్ద మాటలు, ధనిక అది పెట్టుబడిదారులు, పేదలు అనుకుంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకుంటూ తన యొక్క పార్టీకి ఏ విధమైన రూల్స్ ఫాలో కాకుండా 2 ఎకరాలు 3 ఎకరాలు శాంక్షన్ చేయించుకుంటాడా? అధికారంలో ఉన్నానని అధికార దుర్వినియోగం చేస్తారా? నీకు ఓట్లేసిన ప్రజలకు మాత్రం సెంటు భూమి, నీకు మాత్రం ఎకరాల భూమి. ఇదే బిల్డింగ్లో చూస్తే లోపల బెడ్రూమ్లు, కిచెన్లు కట్టుకొని ఉన్నారు దీంట్లో. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఊరికి పోయినా ఆయన ఉండడానికి గెస్ట్ హౌస్లు కట్టుకున్నాడు. ప్రభుత్వ స్థలాలు వాడుకొనేసి ఆయన గెస్ట్ హౌస్లు కట్టుకున్నాడు. అసలు ఈ బిల్డింగ్లు ఎవరు కట్టారు, దాని మీద ఎవరికి బిల్లులు పే చేశారు, ఏ విధంగా ఈ బిల్డింగ్లు కట్టడానికి కట్టిన వ్యక్తి కాంట్రాక్టర్కి ఏ విధంగా డబ్బులు చేరాయి, ఇవి కూడా ఎంక్వైరీ తీరాల్సిందే. ఇవన్నిటి మీద ఎంక్వైరీ జరగాల. ఈ యొక్క ఆస్తులన్నింటినీ ప్రభుత్వం తీసేసుకొని మళ్ళీ వాళ్ళ ఆధీనంలో తీసుకోవాలని చెప్పేసి మేము గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ విధంగా చంద్రబాబు నాయుడు దగ్గరికి కూడా తీసుకుపోతాం మా రిక్వెస్ట్ని. తీసుకుపోయేసి ఈ యొక్క కడప నియోజకవర్గంలో సహా మొత్తం రాష్ట్రంలో ఎన్ని చోట్ల ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ ఇలా పర్మిషన్ లేకుండా బిల్డింగ్ కట్టిందో వీటన్నిటిని డిమాలిష్ చేసేసి మళ్ళీ ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని చెప్పేసి ముఖ్య డిమాండ్తో ముందుకు పోతాము. ఆ రోజు మీరు గమనించినారు, ప్రజావేదిక ప్రజల కోసం ఉన్న చిన్న ఒక సముదాయాన్ని పగలగొట్టినారు రాగానే. మరి ఇది మనకు చాలా అత్యవసరమైన విషయం. పర్మిషన్ లేకుండా కట్టుకున్న ఈ యొక్క పార్టీ ఆఫీసుల్ని, ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు రెసిడెన్షియల్ పర్పస్ కింద ఆయన ఉండడానికి కట్టుకున్న ఈ బిల్డింగ్ని ఎంత త్వరగా అంత త్వరగా కూల్చేసి ప్రజలకి ఒక మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి నా అభిప్రాయంగా. అయితే మేడం, గతంలో ఇదే ప్లేస్లో పేదలకు 1 సెంటు స్థలం ఇస్తామని చెప్పి ఇక్కడ నెంబర్ రాళ్లతో సహా సర్వే చేసి కడప సిటీ ఎంఆర్ఓ గారు ఇక్కడ ఫ్లాట్లు అలాట్మెంట్ చేశారు. అయితే ఆ ఫ్లాట్లను క్యాన్సిల్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు
పార్టీ కార్యాలయానికి కేటాయించడంపై మీరు ఎలా భావిస్తారు? ఇది మీరు ఇప్పుడు చెప్తున్నారు, ఇది ఆల్రెడీ ఇంతకుముందు పేదలకు 1 సెంటు భూమి కింద అలాట్ చేసినారని చెప్పేసి దాని మీద కూడా కంప్లీట్గా పాతకు వెళ్ళేసి ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఇంకా ఇక్కడ పక్కన గవర్నమెంట్ ల్యాండ్ డీకేటీ ల్యాండ్ ఉంటే ఆయన పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ భర్త ఆక్యుపై చేసుకొని 2.5-3 ఎకరాలు ఆక్యుపై చేసుకొని ప్లాట్లు అమ్మినారని కూడా మా దృష్టికి వచ్చింది. దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తాం. అలాగనే నేను ఒక విజ్ఞప్తి చేసుకుంటున్నాను, ఎవరెవరు ఈ భూమిలో ప్లాట్లు కొన్నారు వాళ్ళందరూ వెళ్ళేసి సదరు వ్యక్తి, మీకు అమ్ముకున్న వ్యక్తి ఇంటికి పోయి మీ డబ్బులు వసూలు చేసుకోండి. డెఫినెట్గా దీని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఆ ల్యాండ్ కూడా గవర్నమెంట్కి అప్పచెప్పడం అయితే జరుగుతుంది. దీంట్లో కొన్న వ్యక్తులకు సమస్య కాదు, అమ్మిన వ్యక్తే దోషి. కాబట్టి మీరు ఇమ్మీడియట్గా వెళ్ళేసి ఇదిగో బాలాజీ డెవలపర్స్ అని చెప్పేసి 2.5 ఎకరా తీసుకొని 8వ డివిజన్లోని కార్పొరేటర్ భర్త బాలకృష్ణారెడ్డి ఇక్కడ ప్లాట్లు వేసినాడు. దీని మీద కూడా ఫుల్ ఎంక్వైరీ జరుగుతుంది. ఎవరన్నా సామాన్యులు కొనింటే ఇమ్మీడియట్గా బాలకృష్ణారెడ్డి ఇంటికి వెళ్ళి కూర్చొని మీ డబ్బులు, మీరు కట్టిన డబ్బులు మీరు వసూలు చేసుకోండి. డెఫినెట్గా బాలకృష్ణారెడ్డి దీని మీద శిక్ష అయితే బాలకృష్ణారెడ్డికి అయితే జరుగుతుంది. దాంతోపాటు ఈ పార్టీ కార్యాలయం కూడా ఏ విధమైన రూల్స్ లేకుండా, పర్మిషన్ లేకుండా కట్టుంటే దీన్ని కూడా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుపోవడం అయితే జరుగుతుంది డెఫినెట్గా. సార్ మీరు చెప్పండి, గతంలో మీ సొంత నిధులు వెచ్చించి కడప సిటీని అభివృద్ధి చేశారు. అయితే ఈసారి 2019లో అధికారం చేపట్టిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ప్రభుత్వ స్థలాలలో ఈ రాజభవనంలా తలపించే విధంగా ఎటువంటి పర్మిషన్ లేకుండా బిల్డింగ్లు నిర్మించారు. ఎలా భావిస్తారు దీన్ని? నా రాజ్యాంగం నా ఇష్టం. 5 సంవత్సరాలు మాకు ప్రజలు తీర్పిచ్చారు. ఎక్కడ భూములున్నా నావే, ఎక్కడ సంపద అంతా నాదే అని పేద ప్రజలను మాత్రం పేదవాళ్ళని చేశాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మాత్రం పెద్ద షావుకారు అయిపోయినాడు. ఈరోజు కడపలో చూస్తున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం, 3 ఎకరాలు పైచిలుకుంది స్థలం, సంవత్సరానికి 1000 రూపాయలంట. ఈ స్థలం తీసుకొని ఇంత పెద్ద నిర్మాణం చేశాడు. ఇది గతంలో పేదవాళ్లకు పట్టాలుగా 1 సెంటు 2 సెంట్లు పట్టాలుగా ఇచ్చే భూమి ఇది. ఈ భూమిని తీసుకొని ఆయన సొంతం చేసుకున్నాడు. అంటే పేదల కోసం ఆయన పనిచేయడు, ఆయన సంపద సృష్టి కోసం పనిచేస్తూ ఉన్నాడు. ఇట్లాంటి నిర్మాణాలన్నీ కూడా అక్రమ నిర్మాణాలన్నిటిపైన కూడా ప్రభుత్వం ఖచ్చితంగా చర్య తీసుకుంటుంది. ప్రభుత్వ డబలంతో ఆ రోజు ప్రజావేదిక మీటింగ్ల కోసం ప్రభుత్వ ఆస్తిగా కట్టిన ఆ వేదికను అక్రమ నిర్మాణం అని కూల్చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు అదే వేదిక ఉంటే మీటింగ్లకు ఉపయోగపడేది. ఇప్పుడు ఈయన మాత్రం సొంత కార్యాలయమా? సొంత కార్యాలయానికి ఈ నిధులు ఎక్కడి నుంచి వచ్చినాయి? దీని నిర్మాణం ఎవరు చేశారు? ఇంత అక్రమ నిర్మాణాన్ని మున్సిపల్ అధికారులు ఎట్లా అనుమతిచ్చారు? ఇన్ని రోజులు ఈ కట్టడాన్ని ఎట్లా అనుమతిచ్చారు? దీని మీద ఎందుకు వీళ్ళు 5 సంవత్సరాలుగా వీళ్ళు చర్యలు తీసుకోలేదు? వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. అలౌ చేసిన సామాన్యుడు పోయి చిన్న గుడిసె కడతా అంటే జేసీబీ పెట్టి కూల్చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పెద్ద విలాసవంతమైన భవంతి కడతా అంటే మాత్రం పర్మిషన్ లేకుండా దీన్ని ఉదాసీన వైఖరి. అయితే సార్ కడప నగరంలో ప్రభుత్వ కార్యాలయాలకి కనీసం కార్యాలయాలు లేవు. అయితే ప్రైవేటు కార్యాలయాల్లో గడుపుకున్నారు. ఇలాంటి బిల్డింగులు ఒకవేళ మీ ప్రభుత్వంలో హ్యాండ్ ఓవర్ చేసుకొని, ఇప్పుడు ప్రజెంట్ ఒక చిన్న ఎగ్జాంపుల్, మన కడప సిటీకి రిజిస్టర్ కార్యాలయం ప్రైవేట్ బంగ్లాలో ఉంది. అలాంటి కార్యాలయాలు ఏమైనా నడిపే అవకాశం ఉందంటారా ఇవి హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత? ఇప్పుడు వీళ్ళు వైఎస్ఆర్ వాళ్ళు నిన్న హైకోర్టులో పోయినారు. హైకోర్టు ఇవాళ వరకు స్టేటస్ కో ఇచ్చింది భవన నిర్మాణాలపైన, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నిర్మాణాలపైన. ఇంకా కోర్టు పరిధి లేకపోయింది కాబట్టి ఈ నిర్మాణాలు భవిష్యత్తులో ఏమవుతాయని మనం ఇప్పుడే చెప్పలేం. ఏది ఏమైనా ముమ్మాటికి ఇది అక్రమ నిర్మాణం. గడిచిన 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం అడ్డు పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తిగా దాదాపు 23 నుంచి 26 పార్టీ కార్యాలయాలు అక్రమంగా నిర్మించారంటూ వాపోతున్నారు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, అలాగే వాళ్ళ భర్త పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి. కెమెరా పర్సన్ సుదర్శన్తో మధు, బిగ్ టీవీ, కడప. For more videos like this, subscribe Big TV channel.